చేసేటటువంటి సామర్థ్యం మాకు లేదే, ఏం చెయ్యాలి, ఇవాళ మేము ఏం చెయ్యాలో తోచని పరిస్థితి అని చాలా విఫలలై విలపిస్తారు. విలపించి స్పృహ కోల్పోతారే. ఇక అప్పటికి నెమ్మదిగా స్వామి కాస్త ఆ కాళీయుడి యొక్క తలలపై ఎక్కి నృత్యం చేస్తాడండి. ఆ నృత్యాన్ని ఇది ఎంత చక్కగా చెబుతారంటే, ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావన చరచంచరీ గదానంబుగాయక సుగానంబుగాగా ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావన చరచంచరీ గదానంబుగాయక సుగానంబుగాగా కలహంస సారస కమనీయమంచు శబ్దములు కాళ శబ్దములు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా పద్మరాగాది రక్త ప్రభాసమాన భైత కాళియ పడి పడామండపమున చడినలోచన విఖ్యాత నర్తకులు నిత్య నైపుణ్యమున వేర్చి నృత్యమాడే. ఎలా ఉందటండి, ఒక నర్తకుడు నృత్యం చెయ్యాలంటే అతనికి ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక ఏమిటి అంటే కాళీయుడి యొక్క పడగలే వేదిక. అది సువిశాల మండపము. దానిలో మరి ఇంతకు నర్తకుడు ఎవరంటే మంచి ప్రఖ్యాత నర్తకుడు, మంచి ఫేమస్ డాన్సర్ అండి. అటువంటి ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి చాలా నైపుణ్యంతో నృత్యం చేశాడట. ఎలా ఉంది అంటే ఆ పాము పడగల మండపము పద్మరాగాలు మొదలైనటువంటి రత్నాల చేత ప్రకాశిస్తూ ఉన్నదండి. ఆ రత్నాల ప్రకాశం మనకి వేదికకి ఎలా మనం లైట్లు పెట్టుకుంటామండి, ఈయన వేదికకి లైట్లు ఏమిటండి, ఆ కాళీయుడి యొక్క తలలపై ఉన్నటువంటి మణులే ఆ కాంతి అన్నమాట. అంతేకాదు ఆ నృత్యానికి మరి సహకారం ఉండాలి కదండి. ఆ సహకార వాద్యము ఎవరిస్తున్నారండి అంటే యమునా నదిలో ఆ కాళీయుడి పైన ఉండి ఆ కాళీయుడి తోకతో ఇంకా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దానిలో ఆ తరంగాలు అన్నీ ఒకదాన్ని ఒకటి ఢీకొని ఒక మృదంగ ధ్వనుల్లాగా ఉన్నాయటండి. ఇక ఆ బృందావనంలో తిరిగేటటువంటి తుమ్మెదలన్నీ ఒక మధుర సంగీత గాయకుడు ఎలా పాడతాడో అలా పాడినట్టుగా ఆ తుమ్మెదల యొక్క ఝంకారనాదం వినిపిస్తుందట. ఇక కలహంసలు, సారస పక్షులు ఇవన్నీ శ్రావ్యంగా శబ్దాలు చేస్తున్నటువంటివి ఒక చక్కని తాళంలాగా వేస్తున్నాయటండి. నృత్యం చేసిన తాళంతో కూడా వేస్తారండి. ఇక ఆకాశంలో ఉండి వీక్షిస్తూ ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ మీలాగా ప్రేక్షకులులా పైనుంచి వీక్షిస్తూ ఉన్నారటండి. మొత్తం మీద పరీక్షిత్ అదొక గొప్ప నాట్య కచేరీలా ఉందయ్యా అన్నారండి. అంటే సమర్థుడు దేన్నైనా అలా చేసుకుంటాడండి, మలచుకుంటాడండి. అందుకని మీకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు నెగిటివిటీలో కూడా పాజిటివ్ తీసుకోగలడం అనేది నేర్పరితనం అండి. ఇది అందరికీ కానే కాదు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఇక ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు పోరాడాడు, ఇక లాభం లేదని తలలో వచ్చేసాడండి. కాళీయుడి యొక్క భార్యను స్వామిని కీర్తించారు. అంతేకాదు స్వామి మా భర్త చేసినటువంటి చాలా పొరపాటు, క్రూరాత్ముల దండింపక దారుడిపైన అవతరించి తనరెడి నీకే క్రూరాత్ముడి దండించుట క్రూరత్వము కాదు సాధుగుణము మహాత్మా. ఇతడు క్రూరుడు, ఇటువంటి వాడిని దండించడం తప్పుగా, పైగా సాధుత్వమే అవుతుంది అని నాగకాంతలు స్వామిని స్తుతిస్తూ
స్వామి నీవు మరలా తిరిగి అతడికి శక్తిని ప్రసాదించు, తద్వారా తిరిగి మరలా నీ సాన్నిధ్యంలో మరలా మేము ఇతన్ని వివాహం చేసుకున్నట్టుగా చేసుకుంటాము. ఎందుకంటే మరలా అతడి జీవనాన్ని ప్రసాదించడమే కదా. ఎట్టి తపంపు చేసేనకో, మా కాళీయుడు కూడా తక్కువవాడా, ఎంత తపం చేస్తే నీవు అతడి తలల మీద నృత్యం చేస్తున్నావు. ఎట్టి సుకర్మములు ఆచరించను, సత్కర్మలు ఎన్నో చేసి ఉంటాడు. ఎట్టి నిజంబు బలికెనుకో, ఎప్పుడు ఆయన ఎన్నో నిజాలు పలికి ఉంటాడు. ఈ ఫణి పూర్వభవంబునందు, ఈ జన్మలో కాకపోవచ్చు, గత జన్మలో కావచ్చు, మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు నేడు ఇట్టి ఈ మడుగులో ఇట్టి వినోద లీల తలలెక్కి నటించదవు ఈ ఫణీంద్రునిపై అని అంటారండి. ఏమి తపస్సు, ఏమి జపము లేకుండా, పూర్వజన్మ సుకృతం లేకుండా ఇంతటి సౌభాగ్యం ఆయనకి ఎలా కలుగుతుంది? అంచేత విష్ణు పాదస్పర్శ అతనికి లభించింది, ఎంత అదృష్టవంతుడో కదా అని చెబుతూ వాళ్ళు కూడా ప్రార్థన చేసి వెళతారండి. అప్పుడు దీనికి మన శుక మహర్షిని ప్రశ్నిస్తాను. పరీక్షిత్ చక్రవర్తి అందరినీ వధించాడు, కాళీయుడిని ఎందుకు వధించలేదు? మళ్ళా కాళీయుడికి మంచి స్వస్థత చేకూరేట్టుగా చెప్పి వెళ్ళిపో, నీవు రమణక ద్వీపానికి వెళ్ళిపో అని చెప్పారు. రమణక ద్వీపానికి వెళ్ళిపోమంటే అమ్మో నన్ను గరుత్మంతుడు ఏం చేస్తాడో అని అంటే, లేదు లేదు, చూడు నీ శిరస్సు మీద నా పాద పద్మముల యొక్క గుర్తులు ఉన్నవి, చిహ్నము ఉన్నది. అంతేత ఈ చిహ్నమును, ఈ గుర్తును చూసిన గరుత్మంతుడు నీ వాటికి రాడు, నీ జోలికి రాడు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని చెప్తారు. అలా వెళ్ళాల్సిన వాడు ఇక్కడెందుకు దాగి ఉన్నాడు అని పరీక్షిత్ చక్రవర్తి అడిగితే, సర్పాలన్నీ కలిసి అందరూ భక్తులు పెట్టేటటువంటి వాటిని ఇవి తీసుకుంటూ దానిలో కొంత భాగం ఈ పాముల మీదకి గరుడు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే మాకు కూడా ఆహారం కావాలని అతను అడిగితే, లేదు లేదు, భక్తులు పెట్టేటటువంటి దానిలో ఎవరి వంతు వస్తుందో వాళ్ళలో నీకు కూడా కొంత భాగం ఇచ్చి మేము తీసుకుంటాము అని రోజుకో సర్పంగా అవి వాటా వేసుకున్నాడు. దానిలో ఈ కాళీయుడు వాటా వస్తే వాడు ఏం చేశాడంటే, నేను ఎందుకు వాళ్ళ గరుడికి నేను ఇవ్వను, నేనే తింటాను అని మొత్తం పూర్తిగా తిన్నాడండి. గరుడు వచ్చేసరికి ఎప్పుడైతే వీడిలా అహంకరించి మాట్లాడాడో ఒక్కసారి గరుత్మంతుడు అతడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడండి. అయితే వెళ్ళినటువంటి ఈ కాళీయుడికి ఏమయ్యిందంటే, ఎక్కడ ఉన్నా ఇతడు నన్ను చంపేస్తాడు, అంచేత ఒక్క చోట మాత్రమే నాకు రక్ష ఉంటుంది అని ఈ కాళింది మడుగుకు వచ్చి దాగి ఉన్నాడు అనమాట. ఎందుకు అక్కడ దాగి ఉన్నాడు అంటే, ఈ మడుగులో ఒకనాడు ఎప్పుడో సౌభరి మహర్షి అనేటటువంటి ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ తపస్సు చేస్తున్న సమయంలో గరుత్మంతుడు వెళ్ళి కనిపించిన ఆ చేప పిల్లల్ని తినేస్తూ ఉంటే ఆ చేపలన్నీ సౌభరి మహర్షిని ప్రార్థించింది. మహర్షి చూడండి ఎలా నిష్కారణంగా తినేస్తున్నాడు గరుడు, మాకు ఇక జీవనమే ఉండటం లేదని ప్రార్థిస్తే, అప్పుడు ఒక్కసారి కళ్ళెర చేసి సౌభరి మహర్షి, గరుడ నీవు ఈ మడుగులోకి వస్తే మాత్రం భస్మమైపోతావు అని శాపమిచ్చారు సౌభరి మహర్షి. ఇది మిగిలిన పాములన్నిటికీ తెలియదు కానీ కాళీయుడికి మాత్రమే తెలుసు. అంతేత తెలిసినటువంటి ఆ కాళీయుడు వచ్చి ఈ మడుగులో దాగి ఉన్నాడు. అది వరకంటే ఎవరూ లేరు. ఇప్పుడు బృందావనంలో దగ్గరలో ఉంది కాబట్టి ఈ బృందావన సీమలో ఆవులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ చరించేటటువంటిది కాబట్టి నువ్వు ఈ మడుగు విడిచి రమణక ద్వీపానికి వెళ్ళిపో అని స్వామి ఆజ్ఞ ఇచ్చారన్నమాట. ఇది కథ అని పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖ మహర్షి చెబుతారండి. ఇక తర్వాత ఈ కాళీయ మర్దనం జరిగిన తర్వాత ఆ రోజు రాత్రికి అందరూ, ఎందుకంటే తెల్లవారులు గడిచిందండి, అందరూ అక్కడే పడుకుని నిద్రపోయారండి. నిద్రపోతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కార్చిచ్ అంటే చూడండి, మీకు ఎక్కడన్నా చూసి ఉంటారు, 2 చెట్లు రాపిడి రాసుకుంటే నిప్పు కొడుతుందండి. ఆ పుట్టిన నిప్పు మొత్తం అంతా అడవినంతా దగ్ధం చేస్తుందండి. అలా కార్చిచ్చు చుట్టూ ముట్టేస్తూ ఉంటే ఇక వెలుగు వచ్చినటువంటి గోపకులందరూ, కృష్ణ నీవు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అంటే మీరు అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి అతడు
అని నోరు తెరిచి మొత్తము ఆ అగ్నిని కాస్త పానం చేసేసాడు. ఎందుకంటే చూస్తే వీళ్ళు భరించలేరు, భయపడతారు. ఎలా తాగేసావు ఏమిటి అని అంటారు. అంటే అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు అంటే వ్యర్థంగా మాట్లాడకుండా విశ్వసించడం, చెప్పిన పని చేయడం అంటే అర్థమైందండి. అంతేత పాపం అందరూ అలా కళ్ళు మూసుకున్నారు. ఈయన కార్చిచ్చు కాస్త తాగేశాడండి. ఇక్కడ మనకి అంతరార్థంగా చెప్పుకోవాలంటే ఏ రాక్షసుడనే విడిచిపెట్టకుండా సంహరించాడు స్వామి. ఆమె ఒక కూతుర కావచ్చు, శకటాసురుడు కావచ్చు, తృణావర్తుడు కావచ్చు, వత్సాసురుడు కావచ్చు, బకాసురుడు కావచ్చు, అఘాసురుడు కావచ్చు. కానీ కాళీయుడిని ఎందుకు మది సంహరించలేదు అని అంటే మన ఈ శరీరంలో ఉండేటటువంటి ఆ జీవశక్తియే కాళీయుడు. ఈ జీవశక్తి ఎప్పుడూ మరణించదు. శరీరాలు మార్చుకుంటుందే తప్ప, మడుగులు మార్చుకుంటుందే తప్ప. అంచేత కాడింది మడుగు నుంచి మరొక ద్వీపానికి వెళ్ళింది, లేదా మరొక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి వెళ్ళవచ్చు కాక, కానీ కాళీయుడికి మరణం లేదు. అంచేత మనలో కూడా ఉన్నటువంటి సర్పము మాట్లాడితే గుస్సుమంటుందండి. నన్నింత మాట అంటావా, ఏమిటి అసలు నేనేమనుకున్నావు, నన్నేమనుకున్నావు అని అహంకరిస్తూ ఉంటుందండి. అంచేత అహంకరించేటటువంటి ఈ పాము దేవుడమ్మ గారు చెప్పేవారండి, ఈ పాము చచ్చే పాము కాదు, చచ్చినట్టుగా పడి ఉండేట్టుగా చేసుకోవాలి తప్ప ఇది చావదు. చచ్చేట్టుగా మర్దనం చేశాడండి శ్రీకృష్ణ పరమాత్మ. చచ్చేట్టుగా చేశాడు తప్ప చంపేది. అంచేత ఎప్పుడైతే ఇది గుస్సుమని పైకి లేస్తుందో అప్పుడు దానివల్ల ఒక విజ్ఞానము, ఒక వైరాగ్యము, ఒక ఉపదేశము అనేటటువంటి బడికి దగ్గర పెట్టుకుని కాస్త తగలనిస్తే చెప్పినట్టు వింటుంది. చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము, చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము. భావించి వైరాగ్య పడిచి దెబ్బ పుడితే గాని, భావించి వైరాగ్య పడిచి దెబ్బ పుడితే గాని, చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము. ఇందురాధందుకోదు సందేహములే మాని మందు పెడితే గాని, సందేహములే మాని మందు పెడితే గాని, చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము. షట్చక్రముల పైన సంచరించుతుంటుంది, షట్చక్రముల పైన సంచరించుతుంటుంది. సమయమొచ్చినప్పుడే సర్పమెత్తి ఆడుతుంది, సమయమొచ్చినప్పుడే సర్పమెత్తి ఆడుతుంది. చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము. అజపమంత్ర ధ్యానముచే ఆనందిస్తూ ఉంటుంది, అజపమంత్ర ధ్యానముచే ఆనందిస్తూ ఉంటుంది. ఆది దేవుడే నేనే అని అంటుంది, ఆది దేవుడే నేనే అని అంటుంది. చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము. భావించి వైరాగ్య పడిచి దెబ్బ పుడితే గాని, చావదురా ఈ పాము చప్పిడి చప్పిడి మాటలకైనా, చావదురా ఈ పాము. చప్పిడి చప్పిడి మాటలే ఎప్పుడు దీనికి పెట్టాలే తప్ప అది మెచ్చుకునేట్టుగా మనల్ని మనమే పొగుడుకున్నాం అనుకోండి ఇక అధఃపతనానికి. అందుచేత ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవశక్తి ఏదైతే ఉందో అది మనం పురంజనోపాఖ్యానంలో చెప్పుకున్నట్టుగా ఏ స్త్రీకి 5 తలల పాము సంరక్షణంగా ఉందో, ఏ జీవశక్తి ఉంటే ఈ శరీరంలో అజప లోపలికి పీల్చుకున్నప్పుడు
అని శబ్దం వస్తుందండి. సహా విడిచిపెట్టినప్పుడు అహం అని వస్తుంది. అంతేత ఆ శబ్దాన్ని బట్టి సోహం 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 ఇది జపించేటటువంటి మంత్రం కదండి. అజప గాయత్రి అంటారు. హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివ. అటువంటి ఈ హంస అనేటటువంటిది ఏమిటి అంటే అదే జీవహంస. ఇంకాస్త సాధన చేస్తే రాజహంస. శరీరంలో ఉండేటటువంటి మూలాధార చక్రం నుండి ప్రయాణం చేసి ఆజ్ఞ వరకు, ఆజ్ఞపై ఉన్నటువంటి సహస్రారం వరకు వెళితే రాజహంస, సహస్రారం వరకు వెళ్ళినప్పుడు పరమహంస. అంచేత ఈ హంస చావు లేదు, చావు లేనటువంటిది. అంచేత కాళీయుణ్ణి స్వామి చంపలేదు, విడిచిపెట్టాడు అన్నారు. ఇక మనం కాళీయమర్దనం అయిపోయిన తర్వాత ప్రలంబుడు అనేటటువంటి వాడు వస్తాడు. అతన్ని స్వామి సంహరిస్తాడు. ఇక శరదృతు వర్ణన. ఆ శరదృతువులోని శ్రీకృష్ణ పరమాత్మ వేణువుని ఊదుతూ ఉంటే ఆ వేణునాదము కేవలం గోపికలకు మాత్రమే వినిపించింది. మరి ఎందుకు మిగిలిన వాళ్ళకి వినిపించలేదు అని అంటే, ఎవరికి దేహాభిమానం, ఒక నేను మగాడిని అనేటటువంటి ఆ భావనతో ఉంటారో వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క వేణునాదం వినబడదండి. ఆ శరదృతువులో వేణునాదం ఎవరికైతే వినిపించిందో ఆ వినిపించినటువంటి గోపికల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక ఆవిడ చేతిలో కుంకుమ పెట్టుకుని ఉందండి, బొట్టు పెట్టుకుంటూ ఉందండి, వేణునాదం వినిపించిందండి, వెళ్ళిపోయిందండి. ఒక ఆవిడ పిల్లాడికి పాలిస్తూ ఉందండి, పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోయిందండి. ఒక ఆమె ఇలా వస్త్రాలు కట్టుకుంటూ ఉందండి, కట్టుకుంటూ ఉండగానే వేణునాదం వినిపించి వెళ్ళిపోయిందండి. ఇలా ఎవరెవరు ఏ ఏ రీతిగా ఉన్నారో వాళ్ళందరూ అక్కడికక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఇక దానిలో తరుణులు కొందరు మూల గేహములను దండించిరారాక తద్విరహాగ్నిం పరితాపముందుచు మనోవీధిన్ విభున్ మాధవం పరిరంభంబులు చేసి చారుడనుచున్ జారుడనుచున్ భావించుయున్ చొక్కి పొందిరి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తలై. పరీక్షిత్ చక్రవర్తి దానిలో కొందరు ఆ ఇంటి నుంచి బయటికి రాలేకపోయారటండి. అత్త అడ్డుకున్నది కొందరిని, భర్త అడ్డుకున్నాడు మరి కొందరిని. అయితే ఇలా అడ్డుకున్నటువంటి వాళ్ళు బయటికి రాలేక ఆ విరహాగ్నిలో ఏం చేశారట, పరితాపం పొందుతూ మనోవీధిలో వెళ్ళిపోయారట. మీకు ఇప్పుడు ఒక్కసారి అమెరికా అన్నారు అనుకోండి, వీసా అక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళక్కర్లేదు, టికెట్ తీసుకోనక్కర్లా, అవునా కదా? మీ పిల్లలు ఎవరైనా ఉంటే డింగన అక్కడికి వెళ్ళిపోతారండి. మనోవీధి. అంచేత వీళ్ళు కూడా, ఈ గోపికలు కూడా మానసికంగా వెళ్ళిపోయి ఆ విభుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వేణునాదాన్ని ఉదుతూ ఉన్నాడు, అటువంటి స్వామిని పరిరంభంపులు చేసి ఆలింగనాది ఆ సౌఖ్యాన్ని పొందుతూ ఇతడు జారుడే అనుగాక, జారుడు అనుచు. జారుడు అంటే తెలుగు పదంలో ఏం చెప్తారు? అంతేనా? జారత్వము చోరత్వము. జారత్వం అంటే వ్యభిచరించుట, చోరత్వం అంటే దొంగతనం చేయటం. అంటే ఇక్కడ ఈ గోపికలు ఇతడు మనవాడు, అందరితో ఉంటాడు ఇతడు అనేటటువంటి భావంతో భావించి చొక్కి పొందిరి ముక్తి, మోక్షాన్ని పొందారు పరీక్షిత్. అంతేకాదు గుణదేహములు విడిచి, గుణదేహములు ఏమిటి? సత్వరజ స్తమో గుణములు, పంచభూతమయమైనటువంటి ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి ప్రీతితో బంధ విముక్తులై స్వామిలో కలిసిపోయారయ్యా. అంటే దానికి స్వామి కంటి నీరు విడిచిపెట్టాడటండి. నా కోసం రావద్దు అంటే మీ వాళ్ళ కోసం
శరీరాన్ని అక్కడ విడిచిపెట్టేసి నాలో కలిసిపోయారా, ఎంత ధన్యులో కదా మీరు అని స్వామి కూడా వాళ్ళని అభినందన చేశాడండి. ఇక్కడ వెంటనే పరీక్షితుగా ప్రశ్న కలిగిందండి. జాగుడని గాని కృష్ణుడు భూరి పరబ్రహ్మమనియు బుద్ధితలం పన్నేరరు, గుణమయ దేహములు ఏ రీతిని విడిచిరి ఇంతులు ఎదిగింపుషుకా. శ్రీశుక మహర్షి అతడు జారుడని, అతడు కృష్ణుడు అని తెలుసుకున్నారే తప్ప ఇతడు సాక్షాత్ పరాత్పర పరబ్రహ్మ అని వాళ్ళకు బుద్ధిలో కూడా ఆలోచన లేదే. అలాంటి వాళ్ళు ఈ శరీరాన్ని, గుణమయ దేహములైనటువంటి వీటిని ఎలా విడిచిపెట్టేశారు? నాకు ఇది తెలిసేట్టుగా చెప్పండి అని అడిగాడండి. అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, మునునే చెప్పింది, నేను నీకు అది వరకు చెప్పాను. పరీక్షిత్ చక్రికింపగతుడై మూఢుండు చేయిచుండు. శ్రీకృష్ణుడికి విరోధిగా ఉన్నటువంటి వాడు శిశుపాలుడు ఎప్పుడు లేచి దగ్గర నుంచి వాడు తిట్టడమేనండి. వాళ్ళ అత్తకి అదే మాట ఇచ్చాడు, 3 తప్పులు అనేదాకా ఊరుకుంటే ఇక ఆపై శిక్షిస్తానన్నాడు. అంతేత అంత పగతుడై నిందిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ చైద్యుడు కైవల్య పదంబునుందే, ప్రియలై పొందంగా రాకున్నదే. వాడు ద్వేషంతోటే వెళితే ప్రీతితో వెళ్ళిన వాళ్ళని కాదంటాడా? ప్లీజ్, ఒక వైరంతో, ఒక ద్వేషంతో వెళితేనే తనలో చేర్చుకున్నాడే. మరి ప్రేమతో, ప్రీతితో, అంచేతే కామోత్కంఠత గోపికలు ఉత్కంఠమైనటువంటి కామంతో చరించారంటే వాళ్ళు. అందుకనే మన దగ్గర ఏ గుణం ఉన్నప్పటికీ ఆ గుణాన్ని భగవంతుడిపై ప్రయోగించుకోవడం, ఇదే మనకి భాగవతం చెప్పేటటువంటి ఉపాయం. అనకుండు అవ్యయుడు అప్రమేయుడు అగునుండైనట్టి గోవింద మూర్తి నర శ్రేణికి ముక్తిదాయిని సుమి తెల్లంపు భూవల్లభ. భగవంతుడంటే పాపరహితం, వ్యయం కానివాడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, సత్వరజ స్తమోగుణములు లేనివాడు అయినటువంటి ఆ గోవిందమూర్తిని, నరులలో శ్రేష్ఠుడైనటువంటి ఈ అవతారం ముక్తిదాయిని సుమి, ముక్తిని ప్రసాదించేటటువంటిదే సుమా, అది నీకు తెలియాలి. భూవల్లభ అని అంటూ బాంధవముననైన పగనైన వగనైన భీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు జనుదురధిపా. మనం ఏ సంబంధాన్ని పెట్టుకున్నా పర్వాలేదండి. బాంధవం, బంధుత్వం. కృష్ణుడు నాకు మేనల్లుడు, కృష్ణుడు నాకు బావ, బంధుత్వం. పగనైనా, ఏ కృష్ణుడు మీరాబాయి కనిపించాడు, నాకు ఎందుకు కనిపించకూడదు? ఏ అందరిని ఉద్ధరించాడు, నన్ను ఎందుకు ఉద్ధరించకూడదు? పెట్టుకోండి, పగ పెట్టుకోండి, తప్పలేదు. వగనైనా, ప్రీతినైనా, ప్రేమతోనైనా సరే. అలాగే ప్రాణభీతినైనా, అమ్మో నా ప్రాణం పోతుందేమో, ప్రాణం పోతుందేమో, ప్రాణేశ్వర ప్రాణేశ్వర అంటూ అతడిని ప్రార్థించండి. భక్తినైనా, భక్తితో కావచ్చు. అంతేత హరికి పరతంత్రులై ఉన్నటువంటి జనులు వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, సన్యాసిగా, వానప్రస్థుడా, గృహస్థ, బ్రహ్మచార, స్త్రీలా, పురుషుల, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, అదేమీ లేదు. ఎవరైనా కూడా మోక్షానికి చేరవచ్చు. అంచేత హే పరీక్షిత్, పరమ పురుషుడు, అజుడు, యోగేశ్వరేశ్వరుడైనటువంటి ఆ హరిని సోకిన స్థావరం కావచ్చు, జంగమం కావచ్చు, ఎవరైనా మోక్షాన్ని పొందుతారయ్యా. దీనిలో ఆలోచించాల్సింది, సంశయించాల్సింది ఏమీ లేనే లేదు అని చెప్పిన తర్వాత అండి, ఆ అర్ధరాత్రి వేళ, అంటే ఆ వేళ శరత్ పూర్ణిమ, శరదృతువులో వచ్చినటువంటి పొన్నమి నాటి రాత్రి స్వామి ఎప్పుడైతే వేణువు నూదాడో ఆ వేణునాదాన్ని విని గోపికలు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి గోపికలను చూసి వేణునాదం మరలా ఒక్కసారి తన పంచులో పెట్టుకుంటాడండి. నాకు అనిపిస్తుంది కృష్ణుడికి మురళి ఎలాంటిదో అందరికీ సెల్ ఫోన్ అలాంటిది. అంటే పడుకున్నప్పుడు కూడా పక్కనే ఉంటుంది.
ప్రేమ మందిరంలో కూడా కృష్ణుడు పడుకుని ఉన్నప్పుడు ప్రక్కనే పెట్టుకుని ఉంటాడండి మురళి. ఆ మురళిని చూసి అసూయ కలిగిందట రుక్మిణి సత్యభామాదులకు. మమ్మల్నైనా ఎప్పుడైనా విడిచిపెడతాడు కానీ నిన్నెప్పుడు విడిచిపెట్టడేంటి మురళి, అసలు నీ సంగతి ఏమిటి చెప్పు అని అన్నారట. అంటే అప్పుడు ఆ మురళి చెప్పింది, అమ్మా నా సంగతి నేనేం చెప్పగలను, నాకంటూ ఏమీ లేదు. చూడండి పైనుంచి కిందకి ఒళ్ళంతా గాయాలు, ఏంటి సప్త రంధ్రాలు, సప్త స్వరాలు. అంతే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏముంది లోపల? ఖాళీ. ఎవరు ఖాళీ అయిపోతారో వాళ్ళని స్వామి వేణువుగా ఊదుకుంటాడు, వేణువుగా మలచుకుంటాడు అని చెప్పిందండి ఆ వేణు. అప్పుడు అర్థమైంది. రాధాదేవి నవ్వుకుంది, చక్కని సమాధానం చెప్పావు మురళి అని. అంతేత ఖాళీ అయిపోయి ఉండేటటువంటిది ఇక స్వామి తప్ప ఏమీ లేనటువంటిది రాధాదేవి అండి. అలాగే స్వామి కోసం తాను ఖాళీ అయిపోయి స్వామి పెదవుల మీద అన్నా ఉంటుంది, స్వామి చేతిలో అన్నా ఉంటుంది, లేదంటే బొడ్డులో అన్నా ఉంటుందండి ఈ మురళి. అలాంటి స్వామి బొడ్డులో పెట్టుకుని అందరినీ చూసి ఏమిటి ఏమిటి ఇలా వచ్చారు ఈ రాత్రి వేళ, మేలా మీకు భయంబు పుట్టదు గదా, మీ మందకు సింహ శార్దూలానేక మోక్షములు తిరిగెడెన్ దూరంబు లేకెత్తురే, ఎలా వచ్చితిరి ఈ నిశా సమయమన్ దిచ్చోట వర్తింతురే, చాలు చాలు లతాంబులార చనుడి సంప్రీతితో మందకు. మీకేం భయం కలగలేదు కదా, మీ మందలు ఏమైనా సింహాలు పెద్ద పుల్లు అవి ఏమన్నా వచ్చేసినాయా ఏమిటి? అంతేది మీరు ఎంత దూరం ఎందుకు వచ్చేసారు? అందులో ఈ రాత్రి వేళ, పగటి వేళ కూడా కాదే, చాలు చాలు లతాంబులారా మీరు రావడం నాకు చాలా సంతోషం, కానీ మీరు ప్రీతితో అందరూ వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. పైగా అంటాడు, మీరు ఇలా వచ్చేస్తే మీ బాధ్యతలు విస్మరించి వచ్చారు కదా, మీ తల్లులు మీ తండ్రులు అలాగే మీ రాములు మీ భర్తలు మీ మరదలు మీ తనూజులు అంటే పిల్లలు అలాగే గురువులు మీ సోదరులు మీ బంధువులు వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చేయాల్సినటువంటి సేవలన్నీ విడిచిపెట్టి వచ్చేసారా, ఇది భావ్యం కాదు కదా అని స్వామి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారండి. మీకు ఈ విషయం ఇలా ఇక్కడికి వచ్చారని మీ భర్తకు తెలిస్తే మళ్ళా రేపు మిమ్మల్ని ఎన్నుకుంటాడా? మీ మామగారికి తెలిస్తే మీ మనువల్లా చెడిపోతుంది కదా, తల్లిదండ్రులకు తెలిస్తే తలలు ఎత్తుకోకుండా ఉంటారు కదా, ఇక పిల్లలకు తెలిస్తే మిమ్మల్ని ఆదరంగా చూడలేరు కదా. అంచేత ఇలాంటి పనులు చెయ్యొద్దు, ఇలాంటి వాటి వల్ల మీకు సుఖం ఉండదు, మీ వల్ల మీ కుటుంబానికి సుఖం ఉండదు. అంచేత వెళ్ళిపోండి, ఇలా చేయడం మీకు కీర్తి కాదు, నిర్భయంగా ఉండలేరు. అంచేత మీరు నిర్భయంగా ఉండాలి అంటే హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అందరూ అని చెప్పాడండి. చాలా ఉపదేశాలు చేశాడండి. చేస్తే ఇంతకు వాళ్ళు ఎవ్వరు బొట్న వైపు చూసుకుంటూ నేల వైపు చూస్తూ సిగ్గుతో ఉన్నారే తప్ప సరే స్వామి చెప్పింది నిజమే కదా అని ఎవ్వరూ ఒప్పుకోలేదండి. అప్పుడు చివరికి సమాధానం చెబుతారండి. అకట నమ్మితి మేము క్రూరుడన నిన్నరహంబే, మా ఇండ్లలో సకల వ్యాప్తులుడించి నీ పద సరోజాతంబులర్చింప చిక్కక ఏతించితిమి, ఈశుడవు ఆక్షుడవు మోక్షాసక్తులం వాచు పోలిక కావంతము కావవే, విడువ మేలేకాంతలన్ భ్రాంతలన్. కృష్ణ నిన్ను నమ్మి మేము వచ్చాము, అలా నిన్ను నమ్మి వచ్చినటువంటి వాళ్ళను నువ్వు ఎలా చెప్పడం భావ్యమేనా? కాదు కదా. మేము నువ్వేదో చాలా మంచివాడివి అని నిన్ను నమ్మి మేము వచ్చాము, నువ్వు ఇలా క్రూరుడిలాగా ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని అనడం భావ్యమేనా? నీ పాదపద్మను నమ్మి వచ్చావు, నీ పాదపద్మను పూజిస్తామని వచ్చావు. నీవు ఈశ్వరుడివి ఆక్షుడివి, మోక్షాసక్తులను ఎప్పుడూ కూడా నీవు నిరాకరించమని తెలిసి వచ్చావు. అంతే తప్ప నీవు ఎలా మాట్లాడడం భావ్యమేనా అని అంటూ మరొక మాట చెప్తున్నారండి. పతులన్ బిడ్డల బంధులన్ సతులను పాటించుటే ధర్మ పద్ధతి అవునంటివి, దేహధారిణులకు ధర్మజ్ఞ చింతింపుమా. గొప్ప మాట చెప్తున్నారండి గోపికలు.
పతిపుత్రాదిక నామమూర్తి వగుచున్ భాసిల్లు నీయందు తత్పతి పుత్రాదిక వాంఛలం సలిపి సంభావించుట న్యాయమే. కృష్ణ, మాకు ఇన్ని ఉపదేశాలు చేసేస్తున్నావు, మేమేం మాట్లాడటం కదా, నువ్వు ఊరికే మాట్లాడేస్తున్నావు. ఒక్కటి తెలియక అడుగుతున్నాము. ఏ భర్త, బిడ్డ, బంధు బాంధవులను చూసుకోవడము, పోషించుకోవడము, కట్టుకున్న ఇల్లానికి కర్తవ్యము అని అంటున్నావు కదా, అదే ధర్మ పద్ధతి అంటున్నావు కదా, ఇది దేహాన్ని ధరించినటువంటి వాళ్ళకి అని అంటున్నావు కదా. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి హే దైవమా, చింతింపుమా, ఒక్కసారి ఆలోచించు. పతి, పుత్ర మొదలైనటువంటి నామాలన్నిటికీ, రూపాలన్నిటికీ ఎవరైతే ఆధారంగా ఉన్నాడో అటువంటి వాడిపై పతి పుత్రాదిక భావన చేయడం అన్యాయం అవుతుందా ఏమిటి? న్యాయమే కదా అని చెబుతారండి. ఇది మనకి తెలియాలంటే ఉదాహరణ, అద్దాల మండపంలోకి వెళ్ళామండి. అద్దాల మండపంలోకి వెళితే అద్దాలన్నీ చాలా ఉన్నాయి, చాలా మనుషులు కనిపిస్తున్నాం. మనం ఒక్కరిమే. ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి టెక్నిక్ అండి మనకి ఉత్తర భారతంలోనే కనిపిస్తుందండి, మన దక్షిణ భారతంలో ఉండదండి. ఇటు చూస్తే ఎంతమంది ఉన్నారో మీరు కౌంట్ చేయగలరా? అటు చూస్తే ఎంతమంది ఉన్నారో మీరు కౌంట్ చేయగలరా? చేయలేరండి. ఇన్ని అద్దాల్లో కనిపించేటటువంటిది స్వామి అండి. అటువంటి స్వామికి బొట్టు పెట్టాలని ఆవిడెవరో ఇక్కడ పెట్టిందండి, అద్దానికి పెట్టిందండి బొట్టు. అప్పుడు బొట్టు ఎవరికి వెళ్ళింది? అద్దానికి వెళ్ళిందా? అద్దంలో కనిపించే స్వామికి వెళ్ళిందా? వెళ్ళలా. ఈ గోపికలకు సమాధానం చెబుతున్నారండి. ఒక దేహాన్ని ధరించినటువంటి ఒక వైవాహిక స్త్రీకి నీవు చెప్పినట్టుగా అవన్నీ ధర్మాలే. ఓకే, ఇన్ని ధర్మాల్ని పాటిస్తే కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే ఆయన చెప్పాడు. ధర్మాన్ని పాటించినటువంటి వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి వాడికి అప్పుడే భగవత్ స్వరూపమేంటో, భగవత్ సాక్షాత్కారం ఏమిటో అప్పుడు తెలుస్తుంది అన్నాడు. సరే, ఇప్పుడు దారిలోకి వచ్చాము. మేము ఇన్నేళ్లుగా భర్త, బిడ్డ, అత్త, మామ, గొడ్డు, ఇల్లు ఇన్నింటినీ చేసుకుని వచ్చాము. తెలియక అద్దానికి బొట్టు పెట్టుకున్నట్టుగా పెట్టారు. కానీ ఇప్పుడు తెలిసింది మాకు, ప్రతిబింబానికి కాదు అలంకారం, బింబానికి చేసుకోవాలి అని తెలిసింది. అంతేత పతి పుత్రాదిక నామమూర్తి వగుచు భాసిల్లు నీయందు తత్పతి పుత్రాదిక వాంఛలం సలిపి సంభావించుట అన్యాయమే. ఆశ్చర్యపోయాడండి. ఎంత పెద్ద ప్రశ్న వేశారు, ఎంతటి జ్ఞానులు వీళ్ళు. కాకపోతే ఈ ప్రశ్న వేస్తారండి. తెలివి తక్కువ వాళ్ళు అద్దాలకు బొట్లు పెట్టుకుంటారు, తెలివైన వాళ్ళు తనకు బొట్టు పెట్టుకుంటారు. అంచేత ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరూ ప్రతిబింబాలే, నీ ఒక్కడివే బింబానివి. నిన్నొక్కడిని పట్టుకుంటే అందరినీ పట్టుకున్న వాళ్ళవే అయ్యా. అర్థమైందండి? అందుచేతే పట్టుకోవలసింది పరమాత్మను, పెట్టుకోవలసింది పరమాత్మను. లోపల పెట్టుకో గుట్టుగా, బయట పట్టుకో. బయట ఎవరిని పట్టుకోవాలి? భార్య, భర్త, బిడ్డ ఇవన్నీ పట్టుకోవడమే. పెట్టుకోవడం మాత్రం ఇవి కాదు సుమా, పరమాత్మని లోపల పెట్టుకోవాలి. అంచేత నీళ్లలో నావ ఉండడం తప్పు కాదండి, కానీ నీళ్ళే నావలోకి వస్తే మునిగిపోతుంది. అందుచేత ఇక్కడ కూడా ఆ రీతిగా వీళ్ళు సమాధానం చెప్పేసరికి స్వామి చాలా ఆశ్చర్యపోయాడు. సరే, వాళ్ళ యొక్క కోరిక ఏమిటి అని అంటే స్వామితో క్రీడించాలి. ఒకరు స్వామి కొంగు పట్టుకోవాలి, ఒకరు స్వామి పాదాలు తాకాలి, ఒకరు స్వామి భుజాన్ని తాకాలి, ఒకరు స్వామి యొక్క చిక్కిటి తాకాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంగా ఉండేటువంటి వాడు. ఇక్కడ సమయాభావం అండి. ఆ గోపికల యొక్క దీనాలాపములు ఎంతగా ఉంటాయంటే, వెళ్ళిపోమని స్వామి చెప్పినా వెళ్ళడానికి మా ఇంద్రియాలు మా మాటలు వినటం లేదు అంటారండి. అదండి, ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలనుకోండి, పాపం అదే స్వామిజీ చెప్తుంటారు, మీరు ఇవాళ మధ్యాహ్నం సైట్ సీయింగ్ లేదు అన్నారు అనుకోండి, సైట్ సీయింగ్ నిజంగా మాకు వెళ్ళాలని లేదండి, వెళ్దామంటే కూడా మా కాళ్ళు మా మాట వినటం లేదండి. అలా వెళ్దామంటే కాళ్ళు ఇలా తీసుకొచ్చేస్తున్నాయండి. అవునా? లేక ఇలా రావాలంటే అలా వెళ్ళిపోతున్నాయి.
అది తప్పు అని కూడా కానే కాదు. అయితే ఇక్కడ మన జీవితంలో రండి ఎక్కడ ఎప్పుడు దేనికి మనం ప్రాధాన్యత ఇస్తామో అది తెలుసుకున్నప్పుడు దానికి ఇవ్వగలమాట. నీ పాద కమలంబు నెమ్మిడగ్గర కాని తరలిపోవంగ పాదములు రావు, నీ కరాబ్జముల నెరినట్టితివగాని తక్కిన పలికి హస్తములు చొరవు, నీ వాగమృతధార నిండ క్రోలన గాని చెవులన్య భాషల చేరి వినవు, నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబుల చూడ్కి గనులు, నిన్నె గాని పలుక నేరవు మా జిఫ్ఫలొల్లననుచు పలుక నోడవీవు మా మనంబులెల్ల మరపించి దొంగిలి తేవి చేయువారమింక కృష్ణ. ఈ స్థితి కావాలండి మనకి. ఎంత ఆశ్చర్యం అంటే, హే భగవన్ నీ పాద కమలాలు తప్ప ఒక్క అడుగు ముందుకు వేయము అంటాయి మా పాదాలు. మా పాదాలు మా మాట వినవు. ఇక మా ఈ చేతులున్నవే నీ హస్త పద్మము, దాన్ని తాకాలి, దాన్ని పట్టుకోవాలి అనే తప్ప తక్కిన పనులకు మా చేతులు వెళ్ళవు, మా మాట వినవు. ఇక నీవు కథామృతాన్ని, నీ వాగమృతాన్ని వినడానికి అలవాటు పడ్డ మా ఈ చెవులు అన్యుల యొక్క భాష, అన్య భాష విననే వినవు. అంతేకాదు నీ సుందరమైనటువంటి మంగళాకృతిని చూడడం మరిగినటువంటి మా ఈ కళ్ళు అది చూడవే ఇది చూడవే అంటే మాకొద్దు అంటాయి. అంటే ఇంద్రియాలకు కూడా ఎంత రుచి మరిగినవో చూడండి. అందుకే శ్రీకృష్ణావతారం వచ్చింది దేనికోసం అంటే, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకాలు అయినటువంటి వీటికి విషయాలు ఏవైతే ఉన్నావో శబ్దస్పర్శ రూప రసగంధములు, వీటిని కూడా పవిత్రం చెయ్యాలి అని వచ్చాడటండి పరమాత్మ. అందుచేత స్వామి నీ సుందర మంగళ రూపం తప్ప వేరే అన్యం చూడబట్టే మా కన్ను చూడవు. ఇక మా ఈ జిహ్వ ఉండే నిన్నే పిలుస్తాయి, నిన్నే పలుకుతాయి. గోవింద, మాధవ, కృష్ణ, దామోదర ఇలా నీ నామాన్నే పిలుస్తూ